రెండు డిఫరెంట్ బిజినెస్ ఐడియాల గురించి చెప్తా ఈ వీడియోలో, కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకప్పుడు తొలుత ఉద్యోగం, ఆ తర్వాత వ్యాపారం అనే ఆలోచనలో ఉండేవారు జనాలు. కానీ ప్రస్తుతం కాలం పూర్తిగా మారిపోయింది. యువత ఆలోచన సైతం మార్పు వస్తుంది. చదువు పూర్తిగానే కంపల్సరీ ఉద్యోగం ఏం కాదు, వ్యాపారం కూడా చేస్తున్న వాటి యొక్క సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. అయితే ఇప్పటివరకు చాలామంది వ్యాపారం అనగా నష్టాలు వస్తాయని, పెట్టుబడి ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో ఉంటారు. అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం పేపర్ ప్లేట్స్ వినియోగం బాగా పెరిగింది. పెళ్లిళ్ళు మొదలు ప్రతి ఫంక్షన్లో కూడా పేపర్ ప్లేట్స్ను ఉపయోగిస్తున్నారు. దీంతో వాటి తయారీకి డిమాండ్ పెరిగింది. కేవలం ఈవెంట్స్లోనే కాకుండా స్ట్రీట్ సైడ్ ఫుడ్స్, టిఫిన్ సెంటర్స్లో కూడా యూజ్ అండ్ త్రో ప్లేట్లు ఉపయోగిస్తున్నారు. పేపర్ ప్లేట్ల తయారీని బిజినెస్గా మార్చుకుంటే మంచి లాభాలు వస్తాయి. ప్లాస్టిక్ కాకపోవడం వల్ల ప్రభుత్వం కూడా దీనికి సబ్సిడీ ఇస్తుంది. ఇంతకీ పేపర్ ప్లేట్ బిజినెస్కి ఎంత పెట్టుబడి, లాభాలు ఎలా ఉంటాయి చూద్దాం. పేపర్ ప్లేట్ తయారీకి చిన్న గది అవసరం పడుతుంది. మిషన్ ధర 60,000 నుంచి ప్రారంభమవుతుంది. సింగిల్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్ ధర 60,000 ఉంటుంది. డబుల్ హైడ్రాలిక్ మిషన్ ధర 1,20,000 వరకు ఉంటుంది. మిషన్స్తో పాటు వీటి తయారీకి ముడి సరుకు అవసరం పడుతుంది. ఇవన్నీ మిషన్స్ అమ్మేవారి వద్ద లభిస్తాయి. వీటి తయారీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ప్లేట్ల తయారీకి సంబంధించి యూట్యూబ్లో రకరకాల వీడియోలు ఉన్నాయి. మిషన్ ద్వారా రోజుకి సుమారు 5,000 నుంచి 6,000 వరకు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఒక ప్లేట్ మీద కనీసం 20 పైసలు లాభం ఉంటుంది. ఈ లెక్కన తక్కువలో తక్కువ 5,000 పేపర్ ప్లేట్లు తయారు చేసినా ₹1,000 రోజు సంపాదించవచ్చు. నెలకి 30,000 చాలా తేలిగ్గా సంపాదించుకోవచ్చు. ఖర్చులన్నీ తీసి పక్కన పెట్టినా కూడా ఈజీగా 25,000 వరకు మనకి మిగిలేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఈ యొక్క బిజినెస్లో. ఇంకొక బిజినెస్ ఐడియా ఏంటంటే, మారుతున్న ఆర్థిక అవసరాలు, పెరుగుతున్నటువంటి ఖర్చుల నేపథ్యంలో ప్రస్తుతం ఆదాయం పెరిగే మార్గాల మీద ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం వ్యాపారమే బెస్ట్ ఆప్షన్గా భావిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారం కూడా చేస్తూ రెండు చేతుల్లో సంపాదిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ చేసుకునే వ్యాపారాలు ఎన్నో అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి ఒక బిజినెస్ ఐడియా గురించి ఈరోజు చూద్దాం. బిజినెస్ అనగానే లక్షల్లో పెట్టుబడి అవసరం అవుతుందని భావిస్తూ ఉంటారు. కానీ ఈ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడిలో పెట్టచ్చు. అదే బాల్ పెన్ తయారీ. ప్రస్తుతం యూజ్ అండ్ త్రో పెన్నులకి మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది. బాల్ పెన్ తయారీ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. వీటి తయారీకి అవసరమయ్యే మిషన్ ధర కేవలం 20,000 మాత్రమే. బాల్ పెన్ తయారీకి ఇంక్ ఫిల్లరు, అడాప్టర్ ఫిట్టింగ్ మిషను, టఫ్ ఫిట్టింగ్, నేమ్ ప్రింటింగ్ మిషను, సైంటిఫిక్ ఫ్యూజ్ మిషను కావాల్సి ఉంటుంది. వీటితో పాటు పెన్స్, క్యాప్స్, నిబ్స్, అడాప్టర్స్ కావాలి. ఇవన్నీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. మిషన్స్ అమ్మేవారు ముడిసరికి కూడా వాళ్ళే అందిస్తారు. ఇక బాల్ పెన్ తయారీకి సంబంధించిన వీడియోలు సైతం యూట్యూబ్లో చాలా ఉన్నాయి. ఇక పెన్ తయారీకి సంబంధించినటువంటి సుమారు ₹1.5 ఖర్చు అవుతుంది. మార్కెట్లో ప్రస్తుతం ఈ పెన్నుల ధర ₹3-4 అందుబాటులో ఉంది. మీరు హోల్సేల్గా విక్రయించిన తక్కువలో తక్కువ ఒక పెన్ మీద 75 పైసలు మిగులుతాయి. రోజు కనీసం 1000 పెన్నులు సులభంగా చేరజేయవచ్చు. ఒకవేళ రోజుకి 1000 పెన్నులు కనుక సేల్ చేయగలిగితే ₹750 ఆదాయం కంపల్సరీ వస్తుంది. అంటే 20,000 పైమాటే. లేదు మొదట్లో తక్కువగా విక్రయించినా 10,000 చాలా తేలిగ్గా వస్తుంది. ఆ తర్వాత మార్కెట్ పెంచుకుంటూ వెంటే స్పీడ్గా లాభాలు కూడా వస్తాయి. చాలామందికి, అంటే మీకు కాకపోయినా చాలామందికి రెండు బిజినెస్లు ఉపయోగపడతాయి. ఈ చిన్న బిజినెస్లే కదా ఎవరు చేస్తారు అనుకోకండి. ఎన్నో వేల మంది ఈ ఐడియాలు కూడా లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి ఈ వీడియో. మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫ్రెండ్స్ గ్రూప్, ఫ్యామిలీ గ్రూప్స్, ఫేస్బుక్లో జస్ట్ ఒక షేర్ చేస్తే చాలు. ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో ఎవరికో ఉపయోగపడుతుంది. అది ఏదో కుటుంబాన్ని నిలబెడుతుంది. కాబట్టి ఒక్క షేర్తో ఒక కుటుంబాన్ని మీకు తెలియకుండా మీరు నిలబెడతారంటే గొప్పే కదా. కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి.